హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాల్టి మన రెసిపీ శనగపప్పు టమాటా కర్రీ. శనగపప్పు టమాటా కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలి కానీ చికెన్ టేస్ట్ వస్తుందండి, అంత బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకే కాదు, చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి సూపర్గా సెట్ అవుతుంది. ఈ శనగపప్పు టమాటా కర్రీని ఈ స్టైల్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ ఎలాగ ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కప్పు శనగపప్పును తీసుకుందాం. ఈ శనగపప్పును ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న శనగపప్పును ఒక కుక్కర్లో తీసుకుందాం. మనం తీసుకున్న ఒక కప్పు శనగపప్పుకు 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4 టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 6 లేదా 7 పచ్చిమిర్చిలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. ఈ ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందామండి. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను 1 నిమిషం పాటు వేయించుకుందామండి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాం. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఈ పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు కొంచెం అంత గరం మసాలా వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 1.5 టేబుల్ టీ స్పూన్ల కారం కూడా వేసుకుందామండి. మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఇంకొక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన శనగపప్పును ఈ కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. శనగపప్పు ఉడికించిన తర్వాత మిగిలిన వాటర్ను కూడా ఇందులోనే పోసుకోవాలి. ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి కుక్ చేసుకోవాలి. కర్రీ చిక్కగా రావాలంటే మాత్రం ఈ వాటర్ సరిపోతాయండి. కర్రీ చారులాగా రావాలంటే మాత్రం ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని కలుపుకొని 1 నిమిషం ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసేసుకుందాం. ఈ చికెన్ మసాలాతోటి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుందండి. ఈ స్టైల్లో ఈ కర్రీని ఒకసారి వండి చూడండి. అన్నంలో కంటే చపాతీలోకి చాలా బాగుంటుంది.